ఎంపీ ఎన్నికల బరిలో మళ్ళీ బరిలెక్క నిల్చోబోతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 5,754 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది బరిలెక్క. ఇటీవలే సమీప బంధువు వెంకటేష్తో బరిలెక్క పెళ్లి కూడా జరిగింది. నాగర్ కర్నూలు బరిలో హేమాహేమిలో నిలబడ్డారు. ఇక కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. తాజాగా ఇండిపెండెంట్గా సోషల్ మీడియా స్టార్ బరిలెక్క కూడా పోటీ చేయబోతున్నారు. గతంలో ఆమె కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ పడ్డారు. తాజాగా నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా కూడా నామినేషన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. నియోజకవర్గం నుంచి తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రం మొత్తం కూడా కొల్లాపూర్ వైపు చూసింది. ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క అలియా శిరీష అనే అమ్మాయి పోటీలో ఉందనేటటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిచ్చినటువంటి బర్రెలక్క అలియా శిరీష ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నేను ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటా అంటూ నేడు నాగర్ కర్నూలు కలెక్టరేట్ దగ్గర నామినేషన్ వేశారు. ప్రస్తుతం మనతో పాటు శిరీష ఉన్నారు. శిరీషతో మరిన్ని విషయాలు మాట్లాడదాం. శిరీష, చెప్పండి, మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఆ సమయంలో పూర్తిగా పెద్ద ఎత్తున కూడా మీకు మద్దతు లభించింది. అనుకున్న స్థాయి వరకు రీచ్ కాలేకపోవచ్చు, కానీ ఓ రకంగా చూసుకుంటే కొన్ని ప్రధాన పార్టీలు కూడా సాధించలేనంత ఓట్లు కూడా మీరు సాధించినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఒక కాస్తో వేశారు, నిరుద్యోగం రాష్ట్రాన్ని నిరుద్యోగిత పట్టి పీడిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారుగా, ఎంపీగా ఏ ఉద్దేశంతో ఏ కాస్తో నామినేషన్ వేశారు? నిరుద్యోగం గురించి అన్న, రేపు కూడా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ రాగానే నెల లోపలనే జాబ్ లేసామని అయితే చెప్పారు, కానీ ఇంకా వేయలేదు కదా అన్న. సో అందుకే చాలామంది కూడా వేసారు, నేనే కాకుండా నాలాంటి నిరుద్యోగులు కూడా చాలామంది వేసారు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసినట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా నిరుద్యోగ సమస్య పైన పోరాటం. నిరుద్యోగ సమస్య, అలాగే రోడ్లు అన్న. రోడ్లు కొన్ని స్కీమ్స్ కూడా ఎట్లున్నాయనంటే నిరుపేద వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ కింద తిరిగే కార్యకర్తలు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అనుసంధానంగా కొంచెం ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా కాకుండా ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటారో నిరుపేద వాళ్ళకే రావాలి. అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 4 నెలల సమయం, చాలా కొద్ది సమయమే అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. సెట్ అవుతున్న ప్రభుత్వమే మొన్న జాబ్స్ ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు కొన్ని పోస్టులు పెంపుదల చేయొచ్చు కదా. పోయిన గవర్నమెంట్ వేసిన పోస్టులన్నీ మళ్ళీ ఇప్పుడు అవే వేసి జస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఒకటే ప్రకటించారు. మళ్ళీ కొన్ని పోస్టులు పెంపొచ్చు కదా, ఎందుకు పెంపలేదు? సో మొత్తానికైతే ఇప్పుడు కూడా నిరుద్యోగ సమస్య, యువకులకు సంబంధించిన సమస్యతో పాటు రోడ్ల సమస్యలు, ఇతరత్ర సమస్యలు అంటారు. సో మరి ఎట్లా ఉండబోతుంది? అప్పుడంటే మీరు నామినేషన్ వేసిన వెంబడి తెలుగు రాష్ట్రాల మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున మీకు నీ వెనకాల నిలిచారు, చాలామంది వచ్చారు. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? వస్తారనే అనుకుంటున్నా. ఆల్రెడీ నేను అప్పుడంటే నాకు అంత టీం ఫామ్ అయ్యి లేకుండా ఇప్పుడు టీం ఉందన్న, టీంని జనరేట్ చేసుకోగలిగిన. సో ఇప్పుడు కూడా వస్తామంటున్నారు చాలామంది తమ్ముళ్ళు, అక్క వాళ్ళు కూడా మేము వస్తామనేసి అంటున్నారు. సో ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి మొత్తానికి ప్రధాన పార్టీలకు సంబంధించి 3 అభ్యర్థులు కూడా హోరాహోరీ ఫైట్ ఇస్తున్నారు. ఆ 3 కూడా రాజకీయాల్లో సీనియరే, అన్ని రకాలుగా వాళ్ళు చాలా హేమాహీమిలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని తట్టుకొని ఎట్లా ముందుకెళ్తారు? పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తట్టుకొని నిలబడగలిగిన కదన్న, వాళ్ళు కూడా పెద్ద వాళ్ళే కదా. సో ఇప్పుడు కూడా తట్టుకోగలుగుతా. అంటే అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు బర్లక్క ఓట్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది. అప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి నామినేషన్ వేస్తే ఎవరైనా డోనర్స్ వస్తారేమో అనేటటువంటి ఆలోచనతోనే నామినేషన్ వేస్తుంది అనేది బయట కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను అడిగిన అన్న, ఇప్పుడు డబ్బులు అయితే నేను వేయండి అని అయితే అడగలేదు కదా. నా బాధ లేదని పడితే నాకున్న డబ్బులతోనే నేను అడ్జస్ట్లో ప్రచారం చేసుకుంటా అని చెప్పినా, కానీ డబ్బులు అయితే అడగలేదు కదా. సో అంటే ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్తో నామినేషన్ వేసారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంది? అందుకేసారా, సమస్యల కోసము సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు? సమస్యల కోసమే, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వేసినా, కానీ డబ్బు కోసం అయితే ఏం వేయలేదు. అంటే అప్పుడు మీరు సింగిల్గా ఉన్నారు, వివాహం కాలేదు, కేవలం మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకుంటే చాలనేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పెళ్ళి అయింది, మీ హస్బెండ్, మీ అత్తగారి కుటుంబం వారంతా ఏమంటున్నారు? రాజకీయాల్లోకి మళ్ళీ రావడం, ఎంపీగా పోటీ చేయడం అంటే ఏం చెప్తారు? వాళ్ళకి కూడా పొలిటికల్ లైఫ్ అంటే ఇష్టం. మా హస్బెండ్కి కూడా పొలిటికల్ లైఫ్ ఇష్టం. సో ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాడు.
అంటే ఇంత పోటీ చేశారు, గతంలో కూడా అనేక ఆటుపాట్లు ఎదురయ్యాయి, అనేక విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, ఒకానొక సందర్భంలో మీ తమ్ముడిపై దాడి కూడా చేసేటటువంటి పరిస్థితి ఎదురైంది. సో మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉండొచ్చు కదా, మరి మీకు అప్పుడు ఏం భయం కానీ అటువంటి ఇబ్బంది కానీ జరగలేదు? భయం అనేది ఏం అనిపిస్తలేదన్న. ఇంకా అప్పుడు దాడి జరిగిందంటే వాడిని ఒక్కరిని వెనకాల వదిలిపెట్టి గిన్నెలు తీసుకురమ్మని చెప్పినాము. సో అప్పుడు ఒక్కడు ఉన్నాడని చెప్పేసి దాడి చేసిరు. సో ఇప్పుడు అట్లా లేకుండా కొంచెం గుంపులుగా ఉండడానికి ప్రయత్నిస్తాం. సో అంటే ఇప్పుడు మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు మీ హస్బెండ్తో కూడా చర్చించారు కదా, ఏదైనా పార్టీ నుంచి కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇండిపెండెంట్గానే చాలామంది లైక్ చేస్తున్నారు కదా అన్న నన్ను. ఏ పార్టీలకు వెళ్ళి పోతే అసలు ఈమె కూడా డబ్బులు తీసుకున్నది అందుకే అటు వెళ్ళిపోయింది అది అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు నిందలు. ఎందుకంటే చాలామంది జనాలు నన్ను ఇండిపెండెంట్గానే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇండిపెండెంట్గానే వేయాల్సి వచ్చింది. అంటే బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తుంది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ప్రచారం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం నుంచి కూడా మీరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఎంపీగా నేను బరిలో ఉంటాను. సో మరి ఇప్పుడు చాలా వరకు ప్రచారం అయింది, మీరు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మల్కాజ్గిరి కావచ్చు, ఇంకో చోట కావచ్చు బర్రెలక్క పోటీ చేస్తుంది. అవన్నీ వదిలేసి సిటీ సరౌండింగ్స్ వదిలేసి నాగర్ కర్నూలు నుంచే పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను? అంటే ఫస్ట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి అని స్టార్టింగ్ నుంచి అదే ఉన్నదన్న, కానీ మాకు అదంతా తెలిసిన ఏరియా కాదు. అక్కడికి తెలుసుకోవడానికి మేము ట్రై చేసినాం, కానీ మాకు వీలు అవ్వట్లేదు, అంత పెద్దది కదా. సో దానికి ఇంకా పెద్ద టీం ఉండాల్సి వస్తుంది. అంత టీం అంత మాకు ఫామ్ అవ్వలేదు. సో టీం ఫామ్ అయితే మేము అక్కడే వేద్దామనేసి అనుకున్నాము. సో టీం ఫామ్ అవ్వలేదు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అక్కడ వచ్చి ఉండడానికి కూడా సొంతం ఇల్లు లేదు, రెంట్ హోమ్లలో ఉండాలంటే కొంచెం ఇబ్బందే మాకు. సో ఇంకా వద్దు, ఇక్కడ వేస్తే బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, సో వాళ్ళు కూడా వస్తారు ప్రచారంకి. ఇంకా అక్కడ ఏజెంట్గా తిరిగే మా హస్బెండ్కి కానీ ఏజెంట్గా ఉండే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఇంకా పెద్ద టీం ఫామ్ చేసి నెక్స్ట్ అక్కడ వేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని ఇక్కడ వేయాల్సి వచ్చింది. ఇక్కడ తెలిసిన ఏరియా అన్న మనకి, కొంచెం మేము చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా కాబట్టి ఇక్కడ ఉంటే మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడ వేయాల్సి వచ్చింది. అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు ఉన్నాయి. కొల్లాపూర్ అసెంబ్లీ మొత్తం కూడా మీరు ఇదివరకే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరిగారు, కొంత గ్రిప్ ఉంది. కానీ ఇప్పుడు మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బర్రెలక్క పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్గా పోటీలో ఉంది అనేటటువంటి అంశాన్ని తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే గెలిస్తే కానీ మీరు కొన్ని హామీలు ఇస్తుంటారు, అవన్నీ ప్రజలకు చేరవేయాలంటే ఎట్లా, సోషల్ మీడియా వేదికనా లేకపోతే ప్రతి ఊరు తిరిగే ప్లాన్ ఏమైనా ఉందా? ప్రతి ఊరు అంటే ఇక ఎప్పటి నుంచి తిరుగుతున్న వాళ్ళనే కావట్లేదు కదన్న. పార్టీ గుర్తులు అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి, వాళ్ళ వల్లనే 7 నియోజకవర్గాలు తిరగడం కావట్లేదు. సో సోషల్ మీడియా అలాగే నాకు వీలైనన్ని తిరుగుతూనే ఉంటా. ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది, ఆ ప్లాన్ ద్వారా అయితే మ్యాక్సిమం అన్ని విలేజ్లు కవర్ చేయగలుగుతా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం మీకుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అదంతా రూట్ మ్యాప్ కావచ్చు అదంతా ప్లాన్ చేసుకున్నా. ఎవరెవరు ప్లాన్ చేశారు? నేను, మా హస్బెండ్, మా అత్త, మా మమ్మీ, ఇంకా కొంచెం చిన్న టీం ఉంది, మేమందరం కలిసి ప్లాన్ వేసుకున్నాం. అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టోను కూడా మీరు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి మేనిఫెస్టో ఏమైనా రెడీ చేశారా? ఆ మేనిఫెస్టో అయితే నేను రెడీ చేసుకున్నా. అంటే ఇప్పుడు 7 నియోజకవర్గాలు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక చిన్న టీంని అయితే ఫామ్ చేసుకోగలిగిన. ఆ నియోజకవర్గంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి నాకు పంపిస్తామన్నారు. అవన్నీ పంపగానే వాటిని ఒక మేనిఫెస్టోగా ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటే నేనే హ్యాపీగా ఉంటా, అవి క్లియర్ అయితే. సో వాళ్ళు కదా హ్యాపీగా ఉండాల్సింది, సో వాళ్ళ ప్రాబ్లమ్స్నే మేనిఫెస్టోగా మలుచుకుంటా. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మీకు 5,700 పైచిలకు ఓట్లు, 725 అనుకుంటా అన్ని ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్, ఇప్పుడు ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎంత మేర అంటే విజయం మాట పక్కకెడితే ఎంత మేర ఓట్లు సాధించే అవకాశం ఉంది? దగ్గర 1,00,000 పైనే వస్తాయి అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత పోటీ చేసిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రజల్ని కూడా కలుస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో చూసాం మేము మీ స్టేటస్లు కావచ్చు అవన్నీ కూడా. వాళ్ళు ఏమంటున్నారు, ఎంపీగా నిలబడితే మద్దతు ఇస్తాం అనేటటువంటి హామీ వాళ్ళు ఇస్తున్నారు మద్దతు. ఆల్రెడీ నేను కొంతమంది మహిళలను కలిసిన అనమాట. సో వాళ్ళకు ఓటుకు నోటే దానిపై అవగాహన కూడా కలిగించుకుంటూ వాళ్ళు అన్నారు, ఓకే నువ్వు నిలబడు, మేము వర్క్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఒకవైపు పూర్తిగా
ఈ ఎలక్షన్ అంతా కూడా సెంట్రల్లో జరిగేటటువంటి పరిణామాలపై ఉంటుంది కాబట్టి మోడీ ఇమేజ్ కొంచెం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా ఉంటుంది, ఎందుకంటే సొంత గ్రామం, ముఖ్యమంత్రి సొంత గ్రామం కూడా మీ నియోజకవర్గంలోనే ఉంటుంది కాబట్టి. సో ఈ రెండు పార్టీలు కూడా ఎక్కువ మోతాదులో ఓట్లన్నీ కూడా తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. వీరిని కాదని నీకు ఓటేయాలంటే ఏం చెప్తావు జనాలకి? ఏం చెప్తా అంటే ఓటుకు నోటు అనేది ఫస్ట్ తీసేయాలి. ఇప్పుడు మీరు అన్నారు సెంట్రల్లో ఒక పార్టీ, స్టేట్లో ఒక పార్టీ. ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 ఇచ్చారు అనుకో ఓటుకు, 500 మళ్ళీ ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. అభివృద్ధి కావాలనుకుంటే నన్ను గెలిపించుకోండి, ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తుంది. లేదు ఈరోజు ఒక ఓటుకి 500 ఇస్తారంటే 500 అంటే గట్టిగా తింటే ఒకరోజు తినేయచ్చు. సో ఇప్పుడు ఒక రోజుతో కాదు కదా, 5 సంవత్సరాలు ఉండాలి. సో 5 సంవత్సరాలు ఎలా ఉండాలో వాళ్ళ ఓటు వేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నువ్వు చెప్పావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నాకు అభిమానం, ఆయన ఒక రకంగా ఆదర్శంగా తీసుకుంటాను. ఇప్పుడు ఆయన కూడా నీకు ప్రత్యర్థి, ఆయన కూడా నీకు పోటీలో ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది. ఆయనతో పోటీ పడడం అంటే హ్యాపీయే కదా. మొత్తంగా ఎట్లుండబోతుంది రాబోయే రోజుల్లో కూడా నీ పొలిటికల్ కెరియర్ కావచ్చు, ఇంకా ఎట్లా ఉంది నీ ఆలోచన విధానం? ఒక చిన్న చిన్న ప్లాన్స్ అయితే వేసుకున్నా, ఖచ్చితంగా విన్ చేస్తే బాగుండని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది మామూలుగా మీరు చూసిన కాడికైనా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఇండిపెండెంట్గా విన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పార్టీ పరంగానే వాళ్ళు ముఖం తెలియకుండా జస్ట్ పార్టీ పరంగా నామినేషన్ వేస్తే విన్ అయిపోయారు అంతే. ఇంకా ఎందుకంటే ఈ పార్టీ నిలబడరు, ఓకే విన్ చేసేద్దాం అంతేగాని ఇండిపెండెంట్గా చాలామంది ఉన్నారన్న. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీగా నిలబడ్డకు ఈయనకి ఇంత డబ్బు ఉంది, ఓకే ఈయన గెలిస్తే మా సమస్యలు పరిష్కరిస్తారు. ఆల్రెడీ పోయిన ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి 2,000 కోట్లు ఉన్న ఆస్తులు 4,000 కోట్లు అయినాయి, 4,000 ఉన్నాయి 8,000 కోట్లు అయినాయి. కోట్లకు సంపాదించుకుంటారు కానీ ప్రజల సమస్యలు అయితే సాల్వ్ అవ్వట్లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను కూడా చేయండి, ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి నాకంటే నిరుపేద వాళ్ళు ఉంటే వాళ్ళకంటే నేను ఎవరు నిరుపేద అనేది అది చూసుకొని వేస్తే, ఎందుకంటే నిరుపేద వాళ్ళకి తెలుసు ఆ కష్టాలు అనుభవించుంటారు. సో నాలా కష్టాలు అనుభవించొద్దు అనేది ఆలోచిస్తారు. సో ఎక్కువ డబ్బున్న వాళ్ళకి కాకుండా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వేస్తే ప్రజల సమస్యలు అనేవి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అలాంటి సమస్యలు రాకుండా చేయగలుగుతారు అనేది నా ఆలోచన. అది కూడా నిజమే కదన్న. సో కొన్ని సింబల్సే కాకుండా అక్కడ ఓటు వేసేటప్పుడు జస్ట్ పోయి కళ్ళు మూసుకొని ఈ నెంబర్ పైన వేయకుండా కింది నుంచి పైనకి ఒకసారి చూడండి. నువ్వు తొందర ఈ టైంలో అనేది అయితే చెప్పరు కదా, ఓటు 1 నిమిషంలో వేసి రావాలని టైమింగ్ అయితే పెట్టలేదు. పైనుంచి కిందికి ఒక్కసారి మీరు చూడండి, అక్కడ మనుషుల పేర్లు ఉంటాయి. సరే ఎవరు మంచిగా అనిపిస్తారు అనేది చూసి ఓటు వేయండి. సో మాలాంటి ఇండిపెండెంట్లకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పూర్తిగా జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, చాలామంది కూడా మీకు కొంతమంది మేధావులు కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎంపీగా బరిలో ఉంటున్న విషయం వాళ్ళతో డిస్కస్ చేశారా? వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎక్కడి నుంచి పోటీ చేయమని వాళ్ళు ఇచ్చిన మీకు? చాలా వరకు అయితే మేడ్చల్ మల్కాజ్గిరి అన్నారన్న, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, కొంచెం నీ బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుందని చెప్పారు. కానీ నాకు ఇబ్బంది అవుతుందన్న అక్కడ. సో ఇక్కడ కూడా నా బాధ అర్థమవుతుంది. ఆల్రెడీ చాలామంది నేను అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ అక్కడ వెళ్ళిన మొన్న దాకా వనపర్తి అక్కడ వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎంపీగా నిలబడి ఇక్కడనే నిలబడమ్మా, ఎక్కడో నిలబడితే ఎందుకు, ఇక్కడ నిలబడితేనే మా పిల్లని మేము ఆదివారంతో వేసుకుంటాం కదా, సో ఇక్కడనే నిలబడనేసి అని అన్నారు. సో ఇక్కడ నాకు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి ఇక్కడ వేస్తేనే బాగుంటుంది అనేది అని అన్న. సో అశోక్ సారు, జేడీ సార్ వీళ్ళందరూ కూడా వేయమ్మా నువ్వు ఎక్కడ వేసినా కానీ మేము ఖచ్చితంగా అప్పుడే మీకు చెప్పినాం సపోర్ట్ చేస్తామని, నువ్వు ఎక్కడ వేసినా ఏడేసినా కానీ మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. జేడీ సార్ కూడా ఒక కొత్త పార్టీ పెట్టారు కదా, మరి ఆ పార్టీ నుంచి ఏమన్నా ఆయన ఆఫర్ చేయలేదా, మీరు అడగలేదా? నేను అడగలేదు, సార్ కూడా ఏమనలేదు. నేను ఇండిపెండెంట్గా నిలబడతాను చాలాసార్లు అన్నా కదా, సో అలాగే నిలబడుతుంది అనేసి సార్ నన్ను అడగలేదు. అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత చాలా రకరకాలుగా కొన్ని సోషల్ మీడియాల్లో కూడా బర్రెలక్కకు ఇన్ని కోట్లు సంపాదించింది, అన్ని కోట్లు సంపాదించింది అనేటటువంటి రూమర్స్ ప్రచారమై, వాస్తవానికి నీకు ఆ ఎన్నికల సమయంలో ఎంతవరకు ఆర్థికంగా లాభం చేకూరింది? దగ్గర 20 లక్షలు అంతే అన్న, అంతకంటే ఎక్కువ రాలేదు. కావాలని ఇట్లా ప్రచారాలు చేస్తారు. సో నాకు కూడా కామెంట్స్ పెడుతున్నారు ఏమేమో, కానీ ఇక అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము.
ఇక్కడ నేను నిలబడ్డప్పుడు కూడా ఇక్కడ కొంతమంది జనాలు, మీకు కూడా తెలుసు అంత వస్తే అన్న అమౌంట్ అసలు. సరే ఎవరి నమ్మకం ఎట్లున్నా కొంతమంది అర్థం చేసుకుంటారు, ఏ నిలబడ్డంత. ఆల్రెడీ నేను చెప్పిన నాకు అకౌంట్లో 8 lakhs దగ్గర 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిరని చెప్పిన. సో అన్నీ పడంగా 20 lakhs దగ్గర వచ్చినాయి. ఎలక్షన్లో నేను ఫుడ్ పెట్టిన, మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ వచ్చిన జనాలు ఎలా ఉన్నారో చూడు. కనీసం నేను వాళ్ళకు అకామినేషన్ ఫుడ్ ఇవ్వకుంటే నేను ఇంకెందుకు ఉండేది. సో నాకు వచ్చిన డబ్బులు నేను దాచుకోవాలనుకుంటే వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టకుండా నేను దాచుకోవచ్చు. కానీ అది అనిపించలేదు నాకు ఆ టైంలో. ఎంత దూరం నుంచో ఏపీ నుంచి, దగ్గర మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఫుడ్ పెట్టకుంటే ఎందుకు అనేసి నాకు వచ్చిన డబ్బుల్లో నేను ఫుడ్ పెట్టడం కానీ, అకామినేషన్ రూమ్స్ ఎన్ని తీసుకున్నానో నాకు తెలుసు అన్న. అక్కడ ప్రచారంకి వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు, ఓకే ఈమె ఇంత మంచి చేసింది. ఇక్కడ రాని వాళ్ళు కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు అవి. ఫైనల్గా ఏం చెప్తారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెక్టార్లో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు ఎందుకోసం నామినేషన్ వేసావు, నిన్ను ఎందుకు గెలిపించాలి అంటే వాళ్ళకేం చెప్తావు? మీకు అభివృద్ధి కావాలంటే నన్ను గెలిపించుకోండి. ఒకసారి మాలాంటి వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే, సో మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈమె ఏం చేసేది, ఈమెనే పేదామే, మాకేం చేసేది కాదు, పేదామే కాదు. ఫండ్స్ రావాల్సినవి వస్తూనే ఉంటాయి, సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ ఫండ్స్ ద్వారా నేను మిగిలించుకోకుండా మీకు సేవ చేస్తా, ఖచ్చితంగా మాటిస్తున్నా. సో నాకు గెలిపించుకోండి, ఒకసారి మీకే అర్థమైపోతుంది. తర్వాత నేను అడగను, ఆటోమేటిక్గా మీరే గెలిపించుకుంటారు. ఆల్ ది బెస్ట్ శిరీష. మొత్తంగా చూస్తున్నాం కదా, మరోసారి కూడా నామినేషన్ వేసినటువంటి వరలక అలియాస్ శిరీష ఇప్పుడు కూడా కేవలం నిరుద్యోగ సమస్య, యువకుల సమస్య, దాంతోపాటు చాలా గ్రామాల్లో కూడా రోడ్డు సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర మౌలిక సౌకర్యాలు కూడా లేవు, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా కేంద్రం దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ వెళ్ళాలి. అదే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసా. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నీకు అండగా ఉంటామనేటటువంటి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి నన్ను ఆశీర్వదించినట్టయితే మీ పేదింటి బిడ్డను, మీ కష్టసుఖాలు తెలిసిన బిడ్డను, కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉంటా అంటూ వరలక అలియాస్ శిరీష తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, నాగర్ కర్నూలు నుంచి.